హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మెంతి చపాతీ చేసుకుందాం రండి. ఫస్ట్గా మనకి 200 గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండి కావాలి. 100 గ్రామ్స్ ఆఫ్ మెంతి కూర చిన్నగా చాప్ చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, దానికి సరిపడా సాల్ట్ని మనం వేసుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్, నెక్స్ట్ చిల్లీ సన్నగా తురుముకున్నవి వేసుకొని మొత్తం దాన్ని మెత్తగా కలుపుకుందాం మొదట. దాన్ని నెక్స్ట్ మనం వాటర్ వేసుకోవాలి, లేదు అంటే మెత్తగా అయిపోతుంది. నేను మర్చిపోయాను, చిన్న పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకోండి. దాని తర్వాత నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కోట్ చేసి 15 మినిట్స్ ఉంచేయండి. తర్వాత బాల్స్లా చేసుకొని మనం చపాతీలని తయారు చేసుకుందాం. నేను 2 టైప్స్ ఆఫ్ చపాతీ చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ రౌండ్గా చేసుకోవచ్చు, సెకండ్ వన్ చిన్న రౌండ్గా చేసి చిన్న నెయ్యిని కానీ ఆయిల్ని కానీ మధ్యలో అప్లై చేసి చపాతీలు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే చపాతీ చాలా మెత్తగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు నేతితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకుందాం. ఇదిగోండి, చపాతీస్ అన్నీ రెడీ అయిపోతున్నాయి. చక్కగా దీన్ని పెరుగుతో కానీ ఆవకాయతో కానీ నంచుకొని తినొచ్చు. దీనికి సపరేట్ కర్రీ అంటూ అవసరం లేదు. ఎలా తిన్నా సరే బాగుంటుంది. చూడండి, నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఎంకరేజ్ మీ.